ఒకసారి ఒక వ్యక్తి దేవుడిని అడిగాడు, మనిషిని నాశనం చేయడానికి శత్రువులు ఎందుకు సృష్టించావు అని. దేవుడు నవ్వి ఒక మాట అన్నాడు, శత్రువుల్ని నేను సృష్టించలేదు, ఇగోని మాత్రమే సృష్టించాను. మిగతా పని అదే చేసేస్తుంది. ఆ మాట అతనికి అర్థం కాలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. దూరమైన వాళ్ళు, పోయిన అవకాశాలు, విరిగిపోయిన సంబంధాలు, బంధాలు, మిస్ అయిన విజయాలు, వాటిలో ఒక్కటి శత్రువుల వల్ల కాదు. ప్రతిసారి మధ్యలో నిలబడ్డది ఒకటే, ఈగో. ఆ మాట ఒక సంఘటన గుర్తు చేస్తుంది. ఒక ఊరిలో ఇద్దరు ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి కష్టపడ్డారు, కలిసి ఒక చిన్న వ్యాపారం కూడా మొదలుపెట్టారు. సంవత్సరాలు గడిచాయి, వ్యాపారం బాగా పెరిగింది, వ్యాపార లాభాలు కూడా బాగా పెరిగాయి. ఒకరోజు లెక్కల్లో చిన్న పొరపాటు జరిగింది. అది పెద్ద మోసం కాదు, చిన్న అపార్థం మాత్రమే. ఒకడు అన్నాడు, నువ్వు నన్ను నమ్మలేదు అని. ఇంకొకడు అన్నాడు, నువ్వు ముందు నన్ను అర్థం చేసుకోలేదు అని. ఆ రోజు గొడవ ముగిసింది, కానీ మాటలు ముగిశాయి. ఇద్దరి మనసులో ఒకే మాట, ముందు వాడే రావాలి. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. వ్యాపారం రెండుగా విడిపోయింది. కస్టమర్లు కూడా విడిపోయారు, లాభాలు తగ్గిపోయాయి. కానీ వాళ్ళ ఇగో మాత్రం తగ్గలేదు. ఒకరోజు వారిలో ఒకరి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి ఇంకొకడు వెళ్ళాలనుకున్నాడు. కానీ మళ్ళీ అదే ఆలోచన, ఇన్ని సంవత్సరాల తర్వాత నేనే ఎందుకు వెళ్ళాలి అని. మరుసటి రోజు ఒక ఫోన్ వచ్చింది, అతను ఇక లేడు అని. అంత్యక్రియల దగ్గర అతను శవం ముందు నిలబడి ఒక మాట అన్నాడు, నేను ఓడిపోతానని భయపడ్డాను, కానీ చివరికి ఓడిపోయింది నా ఈగో కాదు, నా మనిషి అని బాధపడ్డాడు. జీవితంలో చాలా సంబంధాలు పెద్ద తప్పుల వల్ల విరగవు, చిన్న ఈగోల వల్ల విరుగుతాయి. నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, ముందు వాళ్ళే రావాలి అని ఎన్ని కుటుంబాలను, ఎన్ని స్నేహాలను, ఎన్ని జీవితాలను నాశనం చేశాయో లెక్కలేదు. మనం అనుకుంటాం ఈగోని కాపాడుకుంటున్నామని, కానీ నిజానికి మనిషిని కోల్పోతున్నాం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో కొన్ని తలుపులు మనం తెరవకపోయినా మూసుకుపోతాయి. కొన్ని మనుషుల మనం మాట్లాడిపోయినా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఈగో మనతో ఉండదు, మిగిలేది ఒక పశ్చాత్తాపం మాత్రమే. అందుకే ఈగో గెలిస్తే వాదన గెలుస్తారు, ఈగో ఓడిపోతే మనిషిని గెలుస్తారు. చివరికి జీవితంలో గుర్తుండేది వాదన కాదు, మనతో పాటు నడిచిన మనుషులే.